హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వంగతోట రాణి, ఐ లవ్ యూ. ఐ టూ. మరి పోదామా? ఎక్కడికి? వంగతోటకి. అక్కడికొద్దు, మిరపతోటకైతే వస్తా అంది గుంటూరు చిన్నది గడుసుగా. నిజం చెప్పు రమేష్, నేనంటే నీకు ఇష్టమేనా? రమ్య నిలదీసింది. చచ్చేంత ఇష్టం, అందుకేగా నీ వెంట తిరిగేది అన్నాడతను. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు? తప్పకుండా చేసుకుంటాను. అయితే ఎప్పుడో చెప్పలేను. ఏం? రెట్టించిందామె. మా వాళ్ళు ఇంకా సంబంధాలు చూస్తున్నారు. మంచి కట్నం ఇచ్చే పిల్ల దొరకాలిగా ప్రాంప్ట్ బదిలిచ్చాడు. నీ సబ్బు. పనమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు తొంగి తొంగి చూస్తున్నారట. నిజమేనా? గద్దించింది భార్య భర్తను. అది కాదే, అది బాత్రూంలో పెట్టిన నీ సబ్బు వాడేస్తుందేమోనని అనుమానంతో చూశానే అన్నాడు భర్త నసుగుతూ. చిన్నమ్మ. అమ్మ, నాన్న పద్ధతి నాకు నచ్చడం లేదు, కాస్త మందలించు అన్నాడు చింటూ. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. ఇంతకు నిన్ను ఏమైనా అన్నారా అంది రోజా. నన్ను పని మనిషిని చిన్నమ్మ అని పిలవమంటున్నారు చెప్పాడు చింటూ. బాడీ బిల్డర్. మా ఆయనకు ఎన్ని కండలు ఉంటాయో తెలుసా? ఆయన కండల్ని బాగా పెంచుతారు అంది రమ్య. మీ ఆయన ఏం పని చేస్తారు? బాడీ బిల్డరా? ఆసక్తిగా అడిగింది లక్ష్మి. అదేం కాదు, కండలు కరిగిపోతాయని ఏ పని చేయరు చెప్పింది రమ్య. భార్యలు బడాయిలు. ఫుట్బాల్ ఆటగాళ్లకు చెందిన ఇద్దరు భార్యలు తమ భర్తల గొప్పతనం. మొదటి ఆమె. ఒకసారి మా వారు బంతిని గాలిలోకి తంతే అది తిరిగి భూమికి చేరడానికి 4 గంటలు పట్టింది. రెండో ఆమె. ఓస్ అంతేనా? మా వారు బంతిని ఒక్క తన్ను దంతే 4 రోజులు కానీ తిరిగి రాలేదు. దాంతోపాటు ఒక చీటీ వచ్చింది. అందులో మరోసారి చంద్రుని మీదకు బంతిని విసిరితే తిరిగి ఇవ్వం అని రాసి ఉంది. కలియుగ సత్యభామ. మావిడ పురాణాల్లో ఉండాల్సిన స్త్రీ. అంత మంచిదా? అదేం కాదు. ఆమె అడిగింది ఏదైనా కొనివ్వకపోతే సత్యభామలా లాగి తంతుంది. హోటల్లో దిగిన ఒక షేకు రామారావుకి పరిచయం అయ్యాడు. తన గురించి, తన కుటుంబం గురించి చెప్పాడు. నాకు 12 మంది భార్యలు. వారిలో 8 మంది తెల్లవాళ్ళు, 2 పసుపచ్చని రంగువాళ్ళు, 2 నల్లవాళ్ళు అన్నాడు. బహుశా అది మీ దేశ పద్ధతి అనుకుంటాను. మరి మీకు తమ్ముడికి పెళ్ళయిందా అడిగాడు రామారావు. అబ్బే లేదు, వాడు బ్రహ్మచారి, వాడికి 2 పిల్లలు అన్నాడు షేక్. సమానం. మీ ఇంట్లో రేడియో ఉందా? లేదు. పోనీ టీవీ అయినా ఉందా? ఊహు, అదీ లేదు. మరైతే ఇంట్లో ఏం మజాగా ఉంటుంది? నా భార్య ఉందిగా, ఆమె ఒక్కతే రేడియో టీవీలతో సమానం. మంచి అలవాటే. నా భర్త నా అందాన్ని పొగిడిన పాపాన పోలేదు ఇంతవరకు అంటూ ఆవేదనను వెళ్ళబోసుకుంది సోనీ రంగీతో. పోనీలేమ్మా, అబద్ధాలు చెప్పకుండా ఉండడం కూడా ఓ మంచి అలవాటే అంది రంగి చటుక్కున. మొదటి స్థానం. తండ్రి ప్రోగ్రెస్ కార్డు చూపించి ఇదేమిటి అని అడిగాడు. సురేష్. రిపోర్ట్ నానా. తండ్రి. నేనే మొదటి స్థానంలో ఉన్నాను అన్నావు, మరి ఇక్కడ 0 ర్యాంక్ వచ్చిందేమిటి? సురేష్. నేను మొదటి స్థానం అన్నాను కానీ మొదటి నుంచో చివరి నుంచో చెప్పలేదుగా. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.